ఇకపై వెంచర్లు వేయాలన్నా పరిశ్రమలు పెట్టాలన్నా భూ మార్పిడి కోసం కార్యాలయాల చుట్టూ ఎవ్వరూ తిరగనక్కర్లేదు. ప్రజాప్రతినిధులు అధికారులకు ముడుపులు చెల్లించాలని దిగాలు పడాల్సిన పని లేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా పారిశ్రామికవేత్తలకు గొప్ప ఊరట కల్పించేలా కూటమి ప్రభుత్వం నాలా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. నిర్మాణ రంగానికి పారిశ్రామిక పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు ఊతం కల్పించేలా కార్యాచరణ అమలు చేయనుంది. త్వరలో శాసనసభ సమావేశాల్లో నాలా చట్టం రద్దు లాంఛనం కానుంది. వివిధ నిర్మాణాలకు అనుమతుల్లో తీవ్ర జాప్యంతో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, వ్యాపారుల సమస్యలకు నాలా చట్టం రద్దుతో పరిష్కారం లభించనుంది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇక ఉండదు. పురా నగరపాలక సంస్థలు, పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల నుంచి నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడం సులభతరం కానుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు నాలా చట్టం కింద అనుమతుల జారీలో జాప్యం వల్ల స్థిరాస్తి, పారిశ్రామిక రంగాల పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ప్రభుత్వం దృష్టికొచ్చింది. ఒక్కో అనుమతి కోసం తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయం నుంచి 6 నెలల సమయం పడుతోందన్నది వ్యాపారుల అభిప్రాయం. నాలా చట్టంలోని నిబంధనల ప్రకారం భూ మార్పిడికి దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లోగా తహసీల్దారు ఆ దస్త్రాన్ని ఆర్డీఓకు పంపాలి. 7 రోజుల్లో ఆర్డీఓ క్లియర్ చెయ్యాలి. గడువులోగా చెయ్యకపోతే అనుమతించినట్లే పరిగణించాలని చట్టం చెప్తోంది. ఆ నిబంధన అమలు కావటం లేదు. స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ పరుగులు పెడుతుంది. దీనివల్ల విపరీతమైన జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టు వ్యయం పెరిగి పెట్టుబడిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమల ఏర్పాటు కావటం లేదు. దీనిపై ప్రభుత్వం వివిధ దశల్లో పరిశీలించాక నాలా చట్టాన్ని రద్దు చేసింది. గురువారం జరిగిన మంత్రిమండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలా చట్టం రద్దు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేకుండా ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. పురా నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, పంచాయతీలు ఛార్జీలు వసూలు చేసి అలా వచ్చే మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రాంతీయ పార్కులు, ఇతర నగర సౌకర్యాలు, వివిధ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నాయి. గ్రామీణ ప్రాంతాల పరిధిలో వసూలు చేసే మొత్తాన్ని నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని, తద్వారా పంచాయతీలు బలోపేతమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించగా దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారు. పవన్ సూచనల్ని పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే ఛార్జీలు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎకరానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ధర ఆధారంగా లెక్కించే మొత్తం విలువపై పర్సెంటేజీ నిర్ణయించి వసూలు చేయాలా, లేక చదరపు మీటర్కు ఇంత చొప్పున అని నిర్ణయించాలా అన్న సందిగ్ధం ఉంది. ఈ నాలా కన్వర్షన్ మనందరం కూడా తెలుసు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పెద్ద సమస్యగా మారుతా ఉంది. లేదు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన నాలా కన్వర్షన్కే చాలా కాలం పడుతూ ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు కానివ్వండి, వీళ్ళంతా కూడా మేము అందరం కూడా ఈ నాలా చట్టం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలోకి వెళ్తున్న ఈ మన రాష్ట్రానికి మరి స్పీడ్ ఆఫ్ బిజినెస్లో, డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీని ద్వారా ఏమిటంటే ఎప్పుడైతే యూసేజ్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటారో చాలా త్వరగా, సులభతరంగా ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నాలా చట్టం రద్దు చేస్తే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు పూర్తిగా రద్దవుతుంది. ప్రభుత్వానికి 140 కోట్ల ఆదాయం తగ్గినా పరిశ్రమల ఏర్పాటుతో ఇతర మార్గాల్లో అంతకు మించి ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది. భవన నిర్మాణానికి అనుమతులు, సీవరేజ్ ట్యాక్స్, రోడ్లు అభివృద్ధి ఛార్జీలు, గ్రీన్ సెస్, లేబర్ సెస్, 5 అంతస్తులు దాటిన భవనాలకు ఇంపాక్ట్ ఫీజు వంటి చెల్లింపుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రతి చదరపు అడుగుకు 100 రూపాయల చొప్పున వివిధ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. భవన నిర్మాణ సామగ్రి కొనుగోళ్లతో ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.